అంటే పుట్టినరోజు కానీ బలిదానం చేసుకున్న రోజు అంటమా, లేకపోతే అమరుడైన రోజు అనుకుందామా? ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎస్, ఖచ్చితంగా ఒక వర్గం వాళ్ళో ఒక కులం వాళ్ళో గుర్తు చేసుకోవలసిన మనిషి సర్దార్ సర్వాయి పాపన్న కాదు. సబ్బండ వర్గాలు కూడా ఎస్ అందరివాడు పాపన్న అని గుర్తు చేసుకోవాల్సిన అద్భుతమైన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఎందుకు అంటే ఈనాడు 316 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక న్యాయం మేమందిస్తామని డిమాండ్ తోటి ముందుకొచ్చి రాజ్యాలు ఏలే ఈ పాలకులకు ఆనాడు 316వ సంవత్సరంలోనే చదువులేని కాలంలో, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చదువులేని కాలంలోనే సామాజిక న్యాయాన్ని నేను చేసి చూపిస్తానని ముందుకొచ్చిన అద్భుతమైన బహుజన చక్రవర్తి కదా సర్దార్ సర్వాయి పాపన్న. అందుకే సబ్బండ వర్గాలు సర్దార్ సర్వాయి పాపన్నను గుర్తు చేసుకోవాలి. సామాజిక న్యాయం అందించిన వ్యక్తిగా అట్టడుగు వర్గాలకు ధైర్యం లేకుండా ఉండొద్దు. ఎవరికి మనమేమి తక్కువ కాదు, ఖచ్చితంగా మనకు ధైర్యం నింపుకోవాలి అని ధైర్యాన్ని నూరిపోసిన వ్యక్తిగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వ్యక్తిగా, ఆత్మధైర్యాన్ని పెంపొందించిన వ్యక్తిగా, ఎస్ సామాన్య వ్యక్తులు కూడా ఈ రాజ్యాలు ఏలొచ్చు అని నిరూపించిన వ్యక్తిగా ఖచ్చితంగా ఈరోజు ప్రజాపాలనలో ప్రభుత్వాలలో మనకేం చేతనవుతుంది, మనం చేయగలుగుతామా, మనం ఈ రాజ్యాలను ఏలగలుగుతామా, ఈ కాలంలో మనం నిలబడగలుగుతామా, మనం గెలవగలుగుతామా అనే అనుమానం ఉన్న వ్యక్తులకు సర్దార్ సర్వాయి పాపన్న ఆయన సందేశమే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఒక కవి అంటాడు, నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను. నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను. నువ్వది మరణం అన్నావు నేనది అమరం అన్నాను. అందుకే పాపన్న ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఇప్పటికీ ఈ కాలంలో అంటే 300 సంవత్సరాల క్రితమే అప్పుడు ఆయనే ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు ఇప్పుడు మనం ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులుగా ఆయన అందరికీ ఆదర్శం. ఖచ్చితంగా అటువంటి పౌరుషాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ డిమాండ్లు, ఈ ప్రభుత్వాలు సామాజిక న్యాయం అందిస్తున్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏల్తాము అని వాగ్దానం చేసిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఆనాడు ఆయన చేసిన కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు సంబంధించిన పేరు, జిల్లా పేరు కావచ్చు, స్టాచ్యూలు కావచ్చు, ఆయన పేరు మీద కార్యక్రమాలని తీసుకెళ్ళి నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు